హాయ్ బ్రో. బ్రో దేవరా డైలాగ్స్ లీక్ అయినాయి కదా, ఎలాగనిపిస్తుంది? ఓకే ఓకే, లీక్ ఏం కాలేదు, అర్థమైందా? అదేమన్నా ట్యాంకా చెప్పు వాటర్ లీక్ కావడానికి? అది వదిలారు, కాకపోతే ఏంటంటే హైప్ కోసం వదిలారు, కానీ వదిలింది కూడా మంచి డైలాగే వదిలినారు, దాన్ని లీక్ అని అన్నాడు. సో దాన్ని ఏమంటారు, మగాడు కావాలా లేకుంటే ఊరిని ఉక్కొంచే మగాడు కావాలా, నేను ఇచ్చే రివ్యూ ఉప్పొంగిపోవాలని ఇచ్చావా, మంచి రివ్యూ ఇచ్చారు. సో ఇక్కడ ఒక విషయం మనం ఏం గమనించాలి అని అంటే, ఒకవేళ ఈ డైలాగ్ ఎన్టీఆర్కి ఉందా, మనం ఈ కోణంలో ఆలోచించాలి. ఈ డైలాగ్ ఎన్టీఆర్ చెప్తాడా, లేకపోతే స్టోరీ నెరేషన్లో చెప్తారా, లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారా అనేటువంటిది ప్రశ్న. ఇవన్నీ చెప్పిన తర్వాత వదిలితే అది వాళ్ళు ప్రాథమికంగా వదిలేరు అని మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ ఒకటి డైలాగ్ వదిలేరు కాబట్టి, కన్ఫర్మేషన్ లేకుండా వదిలేరు కాబట్టి అది లీక్ అయింది కూడా సూపర్గా ఉంది. నీకేమైనా డౌట్లు ఉన్నాయా దాని గురించి? ఓకే, అంటే ఇప్పుడు ఇట్లాగా లీక్ అయితే సినిమా మీద ఇంపాక్ట్ ఏమన్నా? సినిమా నీకు ఒక విషయం చెప్తా, టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ మూవీ ఇది, అర్థమైందే? బాలీవుడ్లో కూడా చూస్తారు సినిమాని, మ్యాక్సిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి, అక్కడిక్కడ కలెక్షన్స్ వచ్చేస్తాయి ఎన్టీఆర్కి ఫస్ట్ టైం. ఎందుకంటే ఈయన బౌండరీ దాటాడు, కొట్టేశాడు. సో ఇంకా మిగతా క్యారెక్టర్లు ఏమైనా తీసుకున్నారా అంటే కన్నడ నుంచి, తమిళ్ నుంచి, అర్థమైందా? మనం కల్కికి చూసాం, అక్కడ కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చినాయి. ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమిటి అని అంటే తమిళ్ హీరోలు లేకపోవడం అని వచ్చింది. మరి ఈ దాన్ని అధిగమించి మన కొరటాల శివ గారు పాన్ ఇండియా లెవెల్లో ఒక 1000 కోట్లు తీసుకొని వస్తారా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. నాకు తెలిసి వాళ్ళ పెట్టిన పెట్టుబడి డబల్ వచ్చేస్తుంది, ఎందుకని ఆ డైలాగ్కి డబల్ హైప్ వచ్చేస్తుంది. రివ్యూ, ఈ రాక్ స్టార్ రివ్యూ ఇస్తే ఉప్పొంగిపోతుంది.